జై శ్రీరామ్. ఈరోజు మనం శ్రీమద్ రామాయణం బాలకాండంలోని 6వ సర్గము దశరథుని పాలనలో అయోధ్య నగరం యొక్క వైభవాన్ని గురించి తెలుసుకుందాం. దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు. ధనదానాజులచే సూరులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకొనిడివారు. మిక్కిలి ప్రతాపశాలి, ప్రజలందరికీ ప్రియమును గూర్చువాడు. ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు, విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు. ధర్మ కార్యములయందు నిరతుడు, ప్రజలనందరినీ అదుపులో ఉంచగలవాడు. ముల్లోకములయందును సుప్రసిద్ధుడు, రాజర్షి, చతురంగ బలములు గలవాడు. శత్రువులను తుదముట్టించడివాడు, సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు. నిషిద్ధ విషయములయందు మనసు పెట్టనివాడు. ధన కనక వస్తు వాహనాలను తదితర నిధులను కలిగి ఉండుటయందు ఇంద్రునితోనూ కుబేరునితో సమానుడు. సత్యసంధుడు, ధర్మమునకు లోబడి అర్థకామములను పరిరక్షించువాడును అయిన దశరథ మహారాజు లోక పరిరక్షణ యందు మహా తేజశాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యాన్ని పరిపాలించెను. శ్రేష్టమైన ఆ అయోధ్య నగరమునందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు. తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిపడువారు. లోభగుణము లేనివారు, సత్యమును పలికెడివారు. ఆ మహానగరమునందలి గృహస్థులలో ఏ ఒక్కడును సంపన్నుడు గాని వాడు గాని, గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివాడు గాని లేడు. వారందరూ తమ సంపదలను ధర్మ కార్యములకును ధర్మబద్ధముగా అర్థకామ పురుషార్థములను సాధించుటకును వినియోగించుచుండెడివారు. ఆ నగరమునందలి జనులలో కామాతురుడు గాని, క్రూరుడు గాని, విద్యాహీనుడు గాని, నాస్తికుడు గాని ఎంతగా వెతికినను కానరారు. అయోధ్యాయందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహము గలవారు, సత్స్వభావము గలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మల హృదయాన్ని కలిగిన వారు. ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివారు గాని, శిరస్థానము తలపాగా మొదలగు వానిని ధరింపనివారు గాని, తన సంపదకు తగినట్లుగా భోగములను అనుభవింపనివారు గాని, అభ్యంగన స్నానములను చేయనివారు గాని, చందనాదికములను అలదుకొననివారు గాని, నుదుట తిలకమును గాని కస్తూరిని గాని బొట్టుగా ధరింపనివారు గాని లేరు. ఆ అయోధ్యయందు ఆకలితో అలమటించువారు లేరు. అందరూ తనివి తీరా భుజించువారే. అతిథి అభ్యాగతులను ఆదరించడివారే. అర్థులకు దానములను చేయువారే. బాహుభూషణములను, కంఠాభరణములను, కంకణములను, ఉంగరములను ధరించెడివారే. అందరూ అంతఃకరణ శుద్ధి గలవారే ఆ అయోధ్య నగరమునందు ఉన్నారు. ఆ అయోధ్య నగరమునందు అగ్ని కార్యములను చేయని వారు లేరు. సోమయాగమును ఆచరింపని వారు లేరు. విద్యలను అరకొరగా నేర్పిన వారు లేరు. చాలియూ చాలని సంపద గలవారు కూడా లేరు. దొంగలు గాని వర్ణశంకరులు గాని అచ్చట లేనే లేరు. అయోధ్యయందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన స్వకర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించినవారు, దానశీలురు, జపము వేదాధ్యయనము చేసేటి స్వభావము గలవారు, దానములను స్వీకరించుటయందు విముఖులు. దశరథుని పరిపాలనా కాలమునందు జానపదులలో నాస్తికులు గాని, అసత్యవాదులు గాని, శాస్త్రములను అభ్యసింపని వారు గాని, అసూయాపరులు గాని, ఇహపర సాధనయందు అశక్తులు గాని, అజ్ఞానులు గాని లేరు. అలానే ఆ నగరమున వేదాంగములు తెలియనివాడు గాని, వ్రతములను ఆచరింపని వారు గాని, వేల కొలది ద్రవ్యములను దానము చెయ్యనివారు గాని, దీనుడు గాని, వ్యాకుల చిత్తుడు గాని, రోగ పీడితుడు గాని లేరు. అచటి స్త్రీ పురుషులలో కాంతిరహితులు గాని, సౌందర్యహీనులు గాని, రాజభక్తి లేనివారు గాని మచ్చుకైనను కనబడరు.
ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుచుండెడివారు. చేసిన మేలును మరవనివారు, ప్రీతితో దానములను చేసిడివారు. బ్రాహ్మణులు పాండిత్యమునందును శాస్త్రవాదములయందును శూరులు. ఆ మహానగరమునందలి జనులు అందరును ధర్మములను ఆచరించువారు, సత్య మార్గమును వీడనివారు. అందువలన వారు దీర్ఘాయుష్మంతులు, భార్య పుత్ర పౌత్రాదులతో కూడి ఉండువారు. క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవము కలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించెడివారు. శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచు ఈ 3 వర్ణముల వారిని సేవించుచుండెడివారు. ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడును అయిన మనువు వలె చక్కగా రక్షించుచుండెను. అలానే కాంభోజ దేశపు జాతి గుర్రములతోడను, బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమ అశ్వములతోడను, వనాయు రాజ్యమున పుట్టిన మేలు జాతి హయములతోడను, సింధు దేశమున జన్మించిన శ్రేష్టములైన గుర్రములతోడను, ఉచ్ఛ్రైస్రవము వంటి ఉత్తమోత్తమ హయములతోడను ఆ నగరము విలసిల్లుచుండెను. భద్రజాతి గజములతోడను, మంద్రజాతి ఏనుగులతోడను, మృగజాతి వారణములతోడను, అట్లే భద్రామంద్ర, భద్రామృగ, మృగమంద్ర అను 2 జాతుల సాంకర్యము గల ఏనుగులతోడను, భద్రామంద్ర మృగ అను 3 జాతుల శంకర గజములతోడను, ఎల్లప్పుడూ మదించియుండి పర్వత సమానములైన ఏనుగులతోడను ఆ అయోధ్యము విలసిల్లుచుండెను. ఆ నగరము వెలుపల కూడా 2 యోజనముల మేరకు వ్యాపించి ఉండెను. సార్థక నామధేయము గల ఆ అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించుచుండెను. రాజశిరోమణియు మహా తేజశాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములను వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను. ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు గల కవాటములతోడను, చిత్రములైన గృహములతోడను శోభిల్లుచుండెను. వేల కొలది నగర జనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ నగరాన్ని ఇంద్రసమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను. ఇంతటితో వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 6వ సర్గము సమాప్తం. సర్వం శ్రీరామచంద్ర పాదార్పణమస్తు. జై శ్రీరామ్.